హాయ్ ఓంప్రకాష్ గారు, నమస్తే అండి. నమస్తే సార్, కొన్ని రకాల మిత్స్ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయండి. అంటే మీ వీడియో కింద కమెంట్ వచ్చింది. అవును. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పండి సార్. ఏంటంటే మ్. మన సెక్షువల్ పవర్ పెంచుకోవాలి అని అంటే మనకి ఎట్లాంటి మెడిసిన్స్ కూడా అవసరం లేదు, అవును. ఒక లవంగం ఉంటే చాలు. అవును. సో ఆ లవంగం అనేది ఈ సెక్సువల్ ఎన్హాన్స్ని పెంచుతుంది అని చెప్పేసి అంటున్నారు. అవును. నిజంగా లవంగంకి అంత పవర్ ఉందండి? 100% ఉందండి. అంటే ఈ లవంగం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగానికి బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. ఓకే. అలాగే స్ట్రెస్ని తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే. అయితే అంటే పూర్వకాలంలో ఇలా వాడేవాళ్ళు, అంటే బెడ్రూమ్లో పక్కన పెట్టేవారు అనమాట. ఓకే. అంటే ఒక చిన్న బాక్స్లో లవంగాలు పెట్టేవారు. అయితే ఇక్కడ పాయింట్ అంటే మన వ్యూవర్స్కి మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు ఒక అబ్బాయికి మీరు 90% మార్క్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, లెట్స్ టేక్ A and B, పేర్లు వద్దు మనకు. ఓకే. వాడికి ఆల్రెడీ 50% మార్క్స్ వచ్చు, ఏ అనేవాడికి రెగ్యులర్గా. బి అనేవాడికి రెగ్యులర్గా 80% మార్క్స్ వస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఈ ఇద్దట్లో మన టార్గెట్ ఏంది? 90కి రీచ్ చేయాలి. అవునా? సో ఈ ఇద్దట్లో 90కి రీచ్ చేయడానికి ఎవరికి ఈజీ అవుతుంది, ఎవరికి కష్టం అవుతుంది? మీరే చెప్పండి. ఆల్వేస్ 80 ఉన్న వాళ్ళని 90కి తీసుకురావడం ఈజీ సార్. రైట్. సో ఇందాక మనం ఈ లవంగం అనే రెమెడీ ఏదైతే చెప్పామో, అంటే ఆల్రెడీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమి లేకుండా మంచిగా హెల్తీగా ఉండి ఒక చిన్న చితక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఆ లవంగం అనేది ఉపయోగపడుతుంది. బట్ ఆల్రెడీ ఇప్పుడు మా లైఫ్లో ఆల్రెడీ చాలా డ్యామేజెస్ వచ్చాయి. ఓకే. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోయాయి, నర్వస్ డిజార్డర్ ఉంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా తక్కువగా ఉంది, బ్లడ్ ఫ్లో లేదు, ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే 50% మార్క్స్ అనుకున్నాను. అలా ఉన్నప్పుడు సింగిల్ లవంగం అనేది ఉపయోగపడదు. మీరు ఈ కిట్, హోలిస్టిక్ కిట్ అనేది కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు 360 degrees సొల్యూషన్ అనేది మీకు ఇందులో ఉపయోగపడుతుంది. సో అంటే ప్రాబ్లం ఏమీ లేకుండా ఉండి ఏదో చిన్న చితిక 1 or 2% ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక మనం ఇందాక చెప్పిన హోమ్ రెమెడీగా ఉపయోగపడుతుంది. బట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడుంటున్న ఆహార పరిస్థితులు, రైట్, అంటే ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్, రైట్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, స్లీప్ లేకపోవడం, జాబ్ పరంగా విపరీతమైన స్ట్రెస్, సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కనుక ఈ రెమెడీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగపడదు. అంటే ఇలాంటిది కూడా ఉంటుంది అని చెప్పడానికి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం, అంతేగాని ఇదే వీడియో కింద అంటే నేను చెప్పాను కదా ఇందాక ఒక కమెంట్ వచ్చిందని, అదే కమెంట్ కింద ఇంకొక కమెంట్ ఏంటంటే వాళ్ళకి రిప్లై వాళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారు. నేను ఇట్లానే అన్నారని చెప్పేసి ఒక 10-20 లవంగాలు తిన్నా అయినా ఉపయోగం లేదు బస్సు అని చెప్పి అంటా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైనా అండర్లైన్ డిసీజ్ ఏదైనా ఉన్నా, ప్రాబ్లం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా సరే ఓన్లీ లవంగాలతో, హోమ్ రెమెడీస్తో క్యూర్ అవ్వదు. రైట్. అంటే మీరు అన్నట్టుగా ఆ మనీ లవంగంతో క్యూర్ అవుతుందని మీరు విపరీతమైన లవంగాలు తిన్నారనుకోండి, విపరీతంగా వేడి అవుతుంది, బాడీలో విపరీతంగా హీట్ అవుతుంది. అది ఇంకా చాలా డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి మీరు అటువంటి అపోహలు, అటువంటి మిస్యూజెస్ అంటే మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా మీరు ఈ కిట్ని తీసుకున్నట్లయితే, మీకు అంటే రెగ్యులర్గా వాడినట్లయితే, అంటే ఇక్కడ లవంగం అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ కరెక్షన్స్కి ఉపయోగపడుతుంది. అంతేగాని అంటే అక్కడ మీకు బ్లడ్ ఫ్లో తక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చిందా, లేదా టెస్టోస్టెరాన్ యొక్క ఉత్పత్తి తక్కువగా ఉండడం వల్ల ప్రాబ్లం వచ్చిందా, లేదా నర్వ్ వీక్నెస్ వల్ల వచ్చిందా, లేదా విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందా, లేదా ఈ నాలుగిటిని కలుపుకొని వచ్చిందా తెలియదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మీకు రైట్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, టైమింగ్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఏంటంటే టెస్టోస్టెరాన్ యొక్క టెస్ట్ అయితే చేయించుకోండి, ఎంత మోతాదులో ఉంది. రైట్. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. అంటే ఒక హెల్దీ మెన్, రైట్, మా హ్యాపీ హెల్దీ సెక్షువల్ లైఫ్ లీడ్ చేయాలంటే మినిమం 300 టెస్టోస్టెరాన్ లెవెల్ అయితే ఉండాలి. సో అంతకంటే తక్కువ ఉన్నట్లు అంటే 3 to 350 వరకు ఉండాలి. అంతకంటే తక్కువ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే. సో మీరు ఆ లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ కిట్ని అయితే తీసేసుకోండి. కిట్ని తీసేసుకొని ఒక 4 to 6 months, రైట్, అంటే మీరు ఒకవేళ సెలబ్రిటీ కిట్ తీసుకున్నట్లయితే 4 months, లేదా నార్మల్ కిట్ తీసుకున్నట్లయితే 6 months మీరు యూస్ చేయాలి. యూస్ చేస్తూ కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే కొంత ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ, డైట్లో కొన్ని చేంజెస్ చేస్తూ, సరిపడా స్లీప్ ఎవ్రీ నైట్,
స్లీప్ టైం అనేది మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ ప్రోటీన్ సప్లిమెంట్ ఉంది. ఈ ప్రోటీన్ సప్లిమెంట్ ఎప్పుడైతే మీరు వాడడం స్టార్ట్ చేస్తారో మీ స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే స్లీప్ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ స్లీప్ వల్ల హార్మోనల్ రిపేరింగ్ జరుగుతుంది. అంటే ఏ హార్మోన్ ఎంత మోతాదులో ఉత్పత్తి చెందాలో అంత మోతాదులో ఉత్పత్తి చెందుతుంది అనమాట. సో ఈ కిట్ని మినిమం అంటే ఒకవేళ మీరు సెలబ్రిటీ కిట్ తీసుకున్నట్లయితే 3 to 4 months సరిపోతుంది. నార్మల్ కిట్ అయితే కనుక మీకు 6 months యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది ఎట్లా ఉన్నాయి సార్ అంటే మామూలుగా కొద్దిమంది ఏమంటుంటారంటే ఇప్పుడు మనం అన్ని ఓన్లీ కమెంట్స్ మీకు వచ్చిన కమెంట్స్ గురించే మాట్లాడదాం. ఓకే, అసలు ఇవన్నీ కూడా వేస్ట్, మేము ఎన్నో వాడాము ఇప్పటికీ, ఇదంతా బిజినెస్ పర్పస్ చెప్తూ ఉంటారు వీళ్ళు అని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు బయట కూడా ఎన్నో మార్కెట్లో ఇట్లాంటివి మెన్ పవర్ పెంచే విధంగా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మరి దాంట్లోకి మీకున్న వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి? అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక్క పిల్లు వేసుకోండి మీకు ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తుంది అంటుంటారు. అదేలేండి. ఇక్కడ అంటే సింపుల్ లాజిక్ అండి, మీకు ఒక కొన్ని ఇయర్స్ నుంచి మీరు సఫర్ అవుతున్న ప్రాబ్లమ్కి సింగిల్ డేలో రిజల్ట్ వస్తుందంటే అది కంప్లీట్లీ అన్హెల్దీ వే. కంప్లీట్లీ అన్హెల్దీ వే అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం మన కిట్లో అంటే అండర్లైన్ రూట్ కాజెస్ అన్నిటినీ అడ్రస్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ కాజ్ని, అందుకే మనం 360 degrees సొల్యూషన్, ఈచ్ అండ్ ఎవ్రీ రూట్ కాజ్ని ఒక హెల్దీ వేలో ఓన్లీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఎటువంటి ఆర్టిఫిషియల్లీ సింథసైజ్డ్ కెమికల్ డ్రగ్స్ యూజ్ చేయకుండా మనం కరెక్షన్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్, కంప్లీట్ న్యూట్రాసిటికల్స్, సర్టిఫైడ్. ఎస్. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఇదేదో హోమ్ రెమెడీస్ అనేటివి ఏ ప్రాబ్లం రాని వాళ్ళకైతే యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ ఏదైనా మీకు ప్రాబ్లం ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది అని అంటే మాత్రం టెస్టోస్టెరాన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తూ మీకున్న నర్వ్ డిజార్డర్ని కూడా క్లియర్ చేసే విధంగా ఈ కిట్ ఉంటుందని చెప్పేసి ఓం ప్రకాష్ గారు చెప్తున్నారు. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి మీరు అపాయింట్మెంట్ ద్వారా ఓం ప్రకాష్ గారితో మాట్లాడచ్చు. లేదు సార్ చెప్పింది మాకు అంతా అర్థమైంది, జస్ట్ మాకు కిట్ పంపించండి అని అంటే వారి టీం కూడా కిట్ పంపించే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో అంటే ఆన్ అన్ యావరేజ్గా మెడికల్ రికార్డ్స్ ప్రకారం 300 to 1000 మధ్యలో ఉండాలి. ఓకే అంటే పీక్ లైక్ 21 years to 30 years మధ్యలో మాత్రం ఇది అరౌండ్ 1000 వరకు ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని యొక్క తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే 300 బిలో కనుక పడిపోతే రైట్, సో ఈ డిజార్డర్స్ అన్నీ కూడా అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, రైట్, లేదా ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఒకవేళ మీకు అలాంటిది ఏదన్నా డౌట్ వస్తే కనుక ఫస్ట్ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకుని మీ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఒకవేళ 300 కంటే బిలో కనుక ఉన్నట్లయితే ఆ రిపోర్ట్ని అలాగే భద్రంగా పెట్టుకొని, ఆ హార్డ్ కాపీని అలాగే భద్రంగా పెట్టుకుని మన కిట్ ఏదైతే ఉందో ఈ కిట్ని మీరు ఒక 3 months మినిమం, అంటే ఒకవేళ సెలబ్రిటీ కిట్ కనుక తీసుకున్నట్లయితే ఒక 3 months రెగ్యులర్గా వాడి, రైట్, 3 to 4 months రెగ్యులర్గా వాడి తర్వాత మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్ చెక్ చేసుకోండి. ఈ రెండింటిని పక్కన పెట్టుకోండి.